వైటీ క్రియేట్ యాప్‌లో ఉండే మ్యూజిక్ యూజ్ చేసుకోవచ్చా? యూట్యూబ్ క్రియేట్ అనేది ఒక యాప్. యూట్యూబ్ ఒకటి మనకి ఇచ్చింది కదా! ఒక యాప్‌ని ఎడిటింగ్ కోసం. సో, అందులో ఉండే మ్యూజిక్స్ యూజ్ చేసుకోవచ్చా అనేది వీళ్ళ డౌట్ అనమాట. సో, వైటీ క్రియేట్ యాప్‌లో ఉండే మ్యూజిక్స్ అన్నీ హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. అవన్నీ కూడా ఫ్రీ మ్యూజిక్స్. అంటే ఇప్పుడు మనకి ఆడియో లైబ్రరీ మ్యూజిక్ ఉంటది కదా! అంటే ఆడియో లైబ్రరీలో క్రోమ్‌లో డెస్క్‌టాప్ సైట్‌లో ఓపెన్ చేసినప్పుడు ఆడియో లైబ్రరీలో ఉండే మ్యూజిక్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయన్నమాట మనకి. ఇవన్నీ కూడా ఫ్రీ మ్యూజిక్స్. అండ్ మనం ఏమి క్రెడిట్ కూడా ఇవ్వాల్సిన పని లేదు. నో యాట్రిబ్యూషన్ రిక్వైర్డ్ మ్యూజిక్ ఇవన్నీ కూడా. సో, మనం క్రెడిట్ ఇవ్వాల్సిన పని కూడా ఏం లేదు. యూట్యూబే క్రెడిట్ ఇచ్చుకుంటుంది వాళ్ళకి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కొన్నిసార్లు మీరు ఈ సౌండ్స్ కనుక యూజ్ చేస్తే యూట్యూబ్ ఆడియో లైబ్రరీ మ్యూజిక్స్ డిస్క్రిప్షన్‌లో ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. మనం ఏ మ్యూజిక్ అయితే వాడామో అది ఆటోమేటిక్‌గా వస్తది క్రెడిట్. అంటే అక్కడ ఏంటంటే యూట్యూబే వాళ్ళకి క్రెడిట్ ఇస్తుందనమాట. మనం ఏం చేయకుండానే యూట్యూబే వాళ్ళకి క్రెడిట్ ఇస్తుందనమాట. మనం హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఫ్రీ మ్యూజిక్ ఎవరికీ క్రెడిట్ ఇవ్వాల్సిన పని కూడా లేదు. ఇది యూట్యూబ్ మన కోసం ఇచ్చిన ఫ్రీ మ్యూజిక్ అనమాట. క్రియేటర్స్ కోసం ఇచ్చిన ఫ్రీ మ్యూజిక్ అది. అలా అని అన్ని రకాల వీడియోస్‌కి మళ్ళీ మ్యూజిక్ వాడకూడదు. యూజ్ చేయాల్సిన వాటిలకే యూజ్ చేయాలి మ్యూజిక్స్ అంతే. అండ్ వీటికి ఎప్పటికీ కూడా కాపీరైట్స్ రావు. కొంతమంది మేము ఆడియో లైబ్రరీ మ్యూజిక్ వాడాము లేదా క్రోమ్‌లో మ్యూజిక్ వాడామంటారు. క్రోమ్‌లో మ్యూజిక్ అంటే ఇది గూగుల్ క్రోమ్‌లో మ్యూజిక్ అని కాదు. క్రోమ్‌లో యూట్యూబ్ సైట్‌లో డెస్క్‌టాప్ సైట్‌లో మీరు పెట్టి చూసినప్పుడు మనకి మన డాష్ బోర్డ్‌లో ఉంటదది. ఆడియో లైబ్రరీ అనేసి. ఆ మ్యూజిక్ అనమాట. ఆ మ్యూజిక్ అసలు కంప్లీట్ ఫ్రీ మ్యూజిక్. లైఫ్ లాంగ్ ఏ ప్రాబ్లము రాదసల. లైఫ్ లాంగ్ ఫ్రీ అది. యూట్యూబ్ ఇచ్చేది మనకు అందుకే కదా! అండ్ వాటిల్లో కూడా మీరు ఇక్కడ ఉండవు గానీ ఈ యాప్‌లో యూట్యూబ్ ఆడియో లైబ్రరీలో కొన్ని మ్యూజిక్స్‌కి సీసీ అనేసి ఉంటది. ఆ సీసీ అని ఉన్న వాటికి మాత్రమే క్రెడిట్ ఇవ్వాలన్నమాట. ఇందులో అయితే యాప్‌లో అయితే అవి లేవు. అన్ని ఫ్రీ మ్యూజిక్సే ఉన్నాయి. సో, ఇవి మీరు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ చాలామంది మాకు తగిన మ్యూజిక్స్ అసలు ఉండట్లేదు. చాలా వెతుక్కోవాల్సొస్తుంది. తెలుగు సాంగ్స్ కావాలంటారు. తెలుగు సాంగ్స్ ఏమి ఉండవు అందులో. ఇందులో ఏంటంటే యూట్యూబ్ క్రియేటర్స్ కోసం కొంతమంది ఆర్టిస్ట్స్ దగ్గర ఆ మ్యూజిక్స్ కొని మనకి ఫ్రీగా ఇస్తుందనమాట. అది. ఫ్రీ మ్యూజిక్స్ కొన్ని ఉంటాయి. ఆ ఫ్రీ మ్యూజిక్సే ఇవి. మనం వీటిల్లో నుంచి బోలెడన్ని ఉంటాయి. మీరు వెతుక్కోవాలే గానీ బోలెడన్ని ఉంటాయి. అంటే డివోషనల్ మ్యూజిక్ అని కొడితే అట్లా రాదు. సో, మీరు చేసే కంటెంట్‌కి రిలేటెడ్‌గా వర్డ్స్ ఏదన్నా సెర్చ్ చేసి చూడండి. దాని రిలేటెడ్‌గా ఏమన్నా వస్తే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బాగా వెతుక్కుంటే మంచి మంచి మ్యూజిక్స్ ఉంటాయి. ఇందులో పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళు మా టీవీ, ఈటీవీ వాళ్ళు కూడా యూజ్ చేస్తారు. న్యూస్ ఛానల్స్ వాళ్ళు కూడా యూజ్ చేస్తారు మ్యూజిక్స్. వీటిల్లోయే. అది నేను విని షాక్ తిన్నాను ఒకసారి. ఈ ఈటీవీ విన్‌కి ఒకటొస్తది చూసారా సౌండ్? ఈటీవీ విన్ అంటే దానికి స్టార్టింగ్‌లో మ్యూజిక్ వస్తది కదా! ఆ మ్యూజిక్ మన యూట్యూబ్ ఆడియో లైబ్రరీ మ్యూజిక్. ఓరిని వీళ్ళు కూడా ఇదే యూజ్ చేస్తున్నారా అనుకున్నాను. అంటే వాళ్ళే యూజ్ చేయగలిగింది మనకేంటి చెప్పండి. అదేంటంటే అది మనకు అలవాటయిపోయింది కాబట్టి బావుందనిపిస్తది. అది విడిగా వింటే బావున్నట్టు ఉండదు. సో, అదనమాట. అలవాటైతే ఏదైనా బానే ఉంటది. మీరు వీడియోస్ ఆడియో విని మీకు కావాలంటే యూజ్ చేసుకోవచ్చవి.